RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని లక్ష్యంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న స్థానిక బెంగాలీ క్యాంప్ నివాసి కొకన్ బర్ఖుందాస్ కు చెందిన 3 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మొక్క పంటను వేయగా అందులోంచి ఎకరం నారలోక మొక్క పంటను అడవి పందులు పూర్తిగా ధ్వంసం చేసి నష్టం చేశాయని అన్నారు. వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నామని రాత్రనక పగలనక కృషి చేసి వేసిన మొక్క పంట చెట్లను 1000 అడవి పందులు సమూహంగా వచ్చి ధ్వంసం చేశాయని 40 లక్షల నష్టం వాటిల్లిందని అటవీ శాఖ అధికారులు స్పందించి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి జిల్లా అధికారులకు నివేదికలు పంపించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ చేనులో అడవి పంది రాకుండా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా నష్టపోయిన రైతులతో పాటు గ్రామస్తులు కోరారు. ये कितने एकड़ है पूरा? 2.5 एकड़ लगाया तो 1.5 एकड़ पूरा डुक्कर ने खा लिया। डुक्कर खा लिया। हाँ। अभी ये यहाँ पे रात दिन काम करते हैं आप लोग? काम करते ना हम लोग। अच्छा अच्छा। कितना लॉस हुआ पूरा आपका? तो हमारा तो गाय 1.5 एकड़ पूरा खा लिया। अभी फॉरेस्ट ऑफिसरों से आप क्या उम्मीद कर रहे हैं? तो अभी उसको భర్పాయి करके देना बोल. भरपाई करके देना। अच्छा अच्छा. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళది దాదాపు 40,000 నష్టమైనట్టు వాటిల్లిందని వీళ్ళు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఈ అటవీ క్షేత్రాన్ని కోకన్ బర్ఖుందాస్కు చెందిన అటవీ క్షేత్రాన్ని పరిశీలించి వారికి జరిగిన నష్టపరిహారాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా జిల్లాధికారులు కూడా ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకొని నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. सही है ये पूरा पूरा खाली है ना इसका? ये पूरा कितने एकड़ है जी? 1.5 एकड़. 3 पैकेट लगाया। 3 पैकेट लगाया. ये पूरा सुअर ही खा लिया. पूरा खा लिया। ये पूरा सुअर देखे आप लोग कितने हैं सुअर? 1000 तक 1500 तक रहते. 500 से 1000 रहते सुअर. पूरा मंदा का मंदा आ गया. मंदा आ गया। ये तो पूरा खा लिए, कुछ भी नहीं बचा इसमें अभी. बिल्कुल नहीं है। अभी इसमें कुछ भी नहीं है. नहीं है। अरे पूरा कितना खर्चा हुआ आपको इसमें? 40 तक हुआ। 40 तक हुआ नहीं पूरा. फिर अब ये फिर से लगाना पड़ेगा. हाँ हाँ. अच्छा अच्छा. ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉన్నది. 2 ఎకరాల మక్క పంటలో 40,000 నష్టమైంది. మళ్ళీ దీనికి డబల్ విత్తనాలు పెట్టవలసి ఉన్నదని వీళ్ళు చెప్తున్నారు. పూర్తిగా ఎకరంన్నర 2 ఎకరాల వరకు మొత్తం నష్టమైంది చెప్తున్నారు వీళ్ళు. मेहनत करने के बाद भी ये पूरा चलेगा.